ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం రాజిరెడ్డి పర్యటించారు. స్థానిక రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసే మినీ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలకు వచ్చిన రాజిరెడ్డికి విద్యార్థులు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కల్తీ నీరు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడతారని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని తన సొంత ఖర్చుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక హస్తాల్పూర్ గ్రామానికి చెందిన కొయ్యేలి లింగం అనే వ్యక్తికి ప్రభుత్వం నుండి మంజూరైన 35,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును రాజిరెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, జిల్లా మహిళా మండల అధ్యక్షుడు ముత్తుబాయ్, ఇక వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం పరిశుభ్రమైన వాటర్ తాగితే దాదాపు 75% మనం వ్యాధులను దూరం ఉంచినట్టే. కాబట్టి అందులో భాగంగా నేను ఇది ఎంచుకోవడం జరిగింది. మీరు పిల్లలు జబ్బున పడితే మీరు కళాశాలకు రావడం బంద్ అవుతుంది. ఒక వారం రోజులు రాకపోతే మీరు మేము ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినకపోవడం జరుగుతుంది, వెనుకబడడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ తల్లిదండ్రులు చాలా చెప్తారు, అమ్మ ఆరోగ్యం బాగుండాలి, మనం మంచి టైంకు తినాలి అంటే మనం నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళు ఊరికే చెప్పరు. మీరు అనుకుంటారు అమ్మకు ప్రేమ ఎక్కువ చెప్తున్నారు. ప్రేమ కాదు, మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. మీరు జబ్బు పడితే ఫస్ట్ ఇబ్బంది పడేది, బాధపడేది ఫస్ట్ మీ తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ మంచి పని చేసినప్పుడైనా తల్లిదండ్రులే గుర్తు చేసుకోవాలి. ఈ మంచి చేస్తే నా తల్లిదండ్రులు సంతోషపడతారు. ఎప్పుడైనా చెడు వైపు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నది, పెంచింది ఈ పనులు చేయడానికి కాదు. ప్రతి జన్మకు ఒక కారణం ఉండాలి. ఎందుకంటే మనం ఒక మనుషులుగా పుట్టిన ఒక నాగరికత సమాజంలో ఉన్నాం. మంచి ఏదో చెడో తెలుసుకోగలిగిన జీవులం, మనం జంతువులం కాదు కదా. మరి అలాంటప్పుడు మనం మంచి చెడును విడదీసి మరి మంచి ఏదో చెడేదో ఆలోచన చేసే విధంగా బతకనప్పుడు మనకు మనిషి జీవితానికి అర్థం ఉందా? లేదు. కాబట్టి ప్రతి క్షణం వాళ్ళు లేనప్పుడు మనం చేసే పనులప్పుడు ప్రతిసారి తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. వాళ్ళు మనకు జన్మనిచ్చింది ఒక మంచి ఆలోచనతోని, మంచి పౌరులు